ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 43. ఇంకొక విషయం, నా పుట్టింటికి ఉన్న ఆస్తితో పోలిస్తే ఇది అసలు ఆస్తి కూడా కాదు. అది అర్థమవుతుందా నీకు? నాకు డబ్బే కావాలి అనుకుంటే అత్తగారు మామగారు పోయిన వెంటనే నా భర్తని, నా కూతుర్ని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని. ఇక్కడ మీద 10 రెట్లు డబ్బులు నాకు అక్కడ వస్తాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నరికి పోగులు పెడతాను. ఈ మాటకి ఏం సమాధానం చెప్తావు లక్ష్మి? అడిగాడు శశిధర్ కోపంగా. ఇదేంటి, అందరూ కలిసి నన్ను కార్నర్ చేసేస్తున్నారు? అంటే ఈ శశిధర్ గాడు నేను చెప్పిన అబద్ధాలు నమ్మలేదా అనుకుంటూ సైలెంట్గా ఉండిపోయింది. ఏవండి పదండి అంటూ భర్తని తీసుకొని తిరిగి రూంలోకి వెళ్ళిపోయింది వైదేహి. ఈ రోజు నుంచి నీ నీడ నా కూతురు మీద పడడానికి కూడా లేదు. మళ్ళీ నీలాగే తయారవుతుంది అది కూడా. ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో ఉంటావేమో కానీ ఈ గదిలో నా మనసులో మాత్రం కాదు. నేనేదైనా తప్పు చేశాను అంటే నా జీవితంలో అది నిన్ను ప్రేమించడం మాత్రమే. అను, ఎవరితో దొరికింది కదా, దాన్ని ఇంట్లోకి తీసుకొని రావడానికే కదా నన్ను అన్ని మాటలు అంటున్నావు? ఛీ, కుక్కతో ఒక వంకరాన్ని నిరూపించుకున్నావు కదే అంటూ భార్యని ఆ రూంలో నుంచి బయటికి తోసేసి డోర్ లాక్ చేసేసుకున్నాడు మహిధర్. అసలు తను ఎలా ఆలోచించగలుగుతుంది శశి? నువ్వు నమ్మలేదు కాబట్టి సరిపోయింది. అదే నువ్వు ఒకవేళ నమ్ముంటే నా పరిస్థితి ఏంటి? నా కూతురు పరిస్థితి ఏంటి? తప్పు చేశామేమో అనిపిస్తుంది శశి. మహి అమ్మాయిని ప్రేమించాను అని చెప్పగానే తన గురించి ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా గుడ్డిగా పెళ్లి చేసేసి మనం తప్పు చేశామనిపిస్తుంది. సరే ఊరుకో, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నమ్మలేదు కదా. నేను నమ్మితే నువ్వు బాధపడినా అర్థం ఉంటుంది. ఎవరితో ఏదో అంటే నువ్వెందుకు ఇలా నీ మనసు పాడు చేసుకుంటున్నావు? అయినా నా పెళ్ళామేంటో నాకు తెలీదా అంటూ వైదేహిని ఓదారుస్తూ ఉన్నాడు శశిధర్. ఆ నెక్స్ట్ డే మహి ఒక నిర్ణయం తీసుకొని, లేదు, ఈ లక్ష్మి వల్ల ఎప్పటికైనా అశ్వికి ప్రమాదమే అనుకుని తన అన్న వదినలకి కూడా చెప్పకుండా తన పేరు మీద ఉన్న ఆస్తి కూడా అశ్విని పేరు మీదకి వచ్చేలా వీలునామా రాశాడు. అశ్వి మేజర్ అయిన తర్వాత మాత్రమే తిరిగి లావణ్యకి వెళ్ళేలాగా రాశాడు. కానీ లక్ష్మి పేరు మీద చిల్లి గవ్వ కూడా రాయలేదు. ఇది తెలుసుకున్న లక్ష్మి ఇంకా కోపంగా, లేదు, నా కూతురికి దక్కకుండా ఆస్తి మొత్తం దానికి దక్కుతుందా? ఇలాగే వదిలేస్తే రేపో ఎల్లుండో నన్ను నా కూతుర్ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. మహి, నీకేమైనా పిచ్చా? నువ్వు నన్ను కన్సల్ట్ అవ్వకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు? కోపంగా తమ్ముడిని ప్రశ్నిస్తూ అడిగాడు శశిధర్. అన్నయ్య, నాకు లక్ష్మి మీద అనుమానంగా ఉంది. తను అశ్వి పుట్టినప్పటి నుంచి తన కుళ్ళు బుద్ధిని చూపిస్తూనే ఉంది. ఇలాంటిదాయి రేపు ఎంతకైనా దిగజారుతుంది. అందుకే అశ్వి పేరు మీదకే ఆస్తి వెళ్ళేలా రాశాను. అశ్వి లావణ్య ఇద్దరు మేజర్స్ అయ్యాక అప్పుడు తిరిగి అశ్వి పేరు మీద నుండి ఆస్తి లావణ్య పేరు మీదకి వస్తుంది. కనీసం ఆస్తి కోసమైనా అశ్విని జాగ్రత్తగా చూసుకుంటుంది. శశి, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. మనం అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అంది వైదేహి. ఏం మాట్లాడుతున్నావు? మహిని ఒంటరిగా వదిలేసి మనం వెళ్ళిపోతామా? నా తమ్ముడిని వదిలి నేను రాలేను. మహి గురించి నాకు బాధగానే ఉంది శశి, నేను ఒప్పుకుంటాను. కానీ మనం అక్కడ ఉండి కూడా మహిని చూసుకోవచ్చు. మహి చెప్తున్న దాన్ని బట్టి నా కూతురు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయనిపిస్తుంది. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వదిన చెప్తుంది కూడా నిజమే అన్నయ్య. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను రోజు ఆఫీస్కి వస్తాను, నువ్వు ఆఫీస్కి వస్తావు. మనం ఆఫీస్లో మీట్ అవ్వద్దాం. నాకు వదినని పాపని చూడాలి అనుకున్నప్పుడు నేను అక్కడికి వస్తాను, సరేనా? మీరు మంచి రోజు చూసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోండి అన్నాడు మహి భారమైన హృదయంతో. తమ్ముడు వైపు చూస్తూ, ఎరా, నేను లేకుండా ఉండగలవా? అంత పెద్దోడు అయిపోయావా? అన్నయ్య, నా గురించి ఆలోచిస్తే అక్కడ పసిపాప మన అశ్వి, తన గురించి ఆలోచించండి ముందు. ఇక తప్పక ఒప్పుకున్నాడు శశిధర్ కూడా. కానీ ఇదంతా బయట నుంచి ఆలకించిన లక్ష్మి మాత్రం కోపంతో ఊగిపోతూ, ఈరోజు రాత్రికి మీ అందరి కదా ఎండ్ కార్డ్ వేస్తాను
కానీ ఎలా? వీళ్ళని చంపేయాలి. దానికోసం ముహూర్తం చూడాలి అనుకుంటూ ఆ రోజు రాత్రికి అలాగే పడుకుండిపోయింది. ఇక ఎల్లుండి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు శశిధర్ అలాగే వైదేహీలు. ఆ తర్వాత రోజు రాత్రి అందరికీ భోజనం వడ్డించింది వైదేహి. శశిధర్, మహిధర్ తిన్నాక తను కూడా తినేసి వెళ్ళి పడుకుండిపోయింది. కానీ ఆ రోజు ఫుడ్ తినలేదు లక్ష్మి. అది ఇంట్లో ఉన్న ఎవ్వరూ గమనించలేదు. కొంతసేపటికి లక్ష్మి ఆ ఫుడ్లో కలిపిన నిద్ర మాత్రల ప్రభావం వల్ల పూర్తిగా నిద్రలోకి జారుకున్నారు అందరూ. లక్ష్మి వెళ్ళి అశ్విని, లావణ్యాని, అలాగే ఆస్తి వీలునామా డాక్యుమెంట్స్, వైదేహి పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి, అలాగే శశిధర్ వాళ్ళ తల్లిదండ్రులవి అన్నీ తీసుకొని పిల్లలిద్దరినీ తీసుకొని బయటికి వచ్చి కొంచెం దూరంలో వాళ్ళని ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి గ్యాస్ సిలిండర్ నుంచి పైప్ వేరు చేసి గ్యాస్ లీక్ చేసింది. కొంతసేపటికి గ్యాస్ మొత్తం స్మెల్ వస్తూ ఉండటంతో పూర్తిగా బయటకి వెళ్ళిపోయి ఒక కర్రకి నిప్పు అంటించి ఆ ఇంటి మీద కరెక్ట్గా కిచెన్లోకి వేసింది. నిప్పు రవ్వ తాకిన గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి ఇంట్లో ఉన్న ముగ్గురు సజీవ దహనం అయిపోయారు. వాళ్ళు అందులోనే కాలిపోవటం చూసి హ్యాపీగా ఫీల్ అయింది లక్ష్మి. నాకు నా కూతురికి అన్యాయం చేస్తారా? ఇప్పుడు నేను మీకు అన్యాయం చేశాను, ఇంకా చేస్తాను అనుకుంటూ, అశ్వి, ఈ రోజు నుంచి నిన్ను కూడా నా కూతురులాగే పెంచుతా. కానీ నీకు దక్కే ప్రతిదీ నా కూతురు సొంతం చేసుకునేలా చేస్తాను. నీ ఆస్తి మొత్తం దాని పేరు మీదకి రాసి నువ్వే రాసేలా మార్చి నిన్ను చంపేసి అప్పుడు మీ ఆస్తి, ఈ ఆస్తి అంతా అనుభవిస్తాము అనుకుంటూ ఇంక తెల్లవారిపోయాక అశ్విని తనకి తెలిసిన వాళ్ళ ఇంట్లో దాచిపెట్టేసి లావణ్యాన్ని తీసుకొని అక్కడికి వచ్చింది. అప్పటికే నారాయణమూర్తి గారు, ప్రియ, కృష్ణకాంత్ గారు అందరూ అక్కడికి వచ్చేసి కాలిపోయిన ఆ ఇంటిని చూస్తూ ఉన్నారు. అయ్యో రామచంద్ర, ఇంత అనర్థం జరిగిపోయిందా? అయ్యో నా పసుపు కుంకాలు అంటూ ఎక్కడ లేని బాధ మొత్తాన్ని తన మొహంలోకి తెచ్చుకుంటూ ఏడుపు నటిస్తూ ఉంది. లక్ష్మి, రాత్రి నువ్వు నీ స్నేహితురాల దగ్గరికి ఎందుకెళ్ళావు? ఇది మరీ బాగుంది. నా ఫ్రెండ్ లాయర్ మహి నాకు విడాకులు ఇవ్వాలి అనుకున్నాడు. దాని గురించి మాట్లాడడానికి నా కూతుర్ని తీసుకుని వెళ్ళాను. అందుకే నేను బతికిపోయాను అంటూ నక్క ఏడుపులు ఏడుస్తూ చెప్పింది. ఇక లక్ష్మితో వాదించి ఉపయోగం లేదు అని నిర్ధారించుకున్న నారాయణమూర్తి గారు, కృష్ణకాంత్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2-3 ఏళ్ల వరకు అశ్విని పూర్తిగా అజ్ఞాతంలోనే పెంచి తనకు 16-17 సంవత్సరాలు వచ్చాక అప్పుడు లోకం దృష్టిలోకి తీసుకొని వచ్చింది లక్ష్మి. తనని తన కన్న కూతుర్లాగే ప్రేమగా చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నా తనకి ఏదీ కూడా మంచిది దక్కనిచ్చేది కాదు. అశ్వి ఒక మంచి బట్టలు తీసుకుంటే దాన్ని లావణ్య తీసుకునేలా ప్రేరేపించేది. ఆఖరికి అశ్వి ప్రేమించిన నిషిత్తో పెళ్ళైతే మళ్ళీ తను గొప్ప ఇంటికి కోడలవుతుంది అన్న భయంతో కావాలనే నిషిత్కి లావణ్యకి మధ్యలో ప్రేమాయణం పుట్టించింది. ఇలా జరిగింది మొత్తం చెప్పడం కంప్లీట్ చేశారు కృష్ణకాంత్ గారు. మరి అరుణ్ గాడెందుకు అశ్వి వెనుక పడుతున్నాడు? అశ్వి వాళ్ళ పిన్ని అశ్వి పేరు మీద ఆస్తి క్లెయిమ్ చేసుకోవడానికి కోర్టులో పిటిషన్ వేసింది. అప్పుడే మాకు తెలిసింది తను బ్రతికే ఉంది అని. ముందు ఎవరి ద్వారానో నాటకం ఆడిస్తుంది అనుకున్నాము. కానీ తర్వాత తెలిసింది తనే అశ్వి అనేసి. మేము అశ్విని అక్కడి నుంచి బయటికి రప్పించడానికి ట్రై చేస్తూ ఉంటే తను మాత్రం అశ్విని అక్కడే బంధించడానికి, అలాగే ఆ డబ్బు సాధించుకోవడానికి రౌడీ అయిన అరుణ్ గాడితో చేతులు కలిపింది. ఆ అరుణ్ గాడు అశ్వి ఆస్తి మీద ఆశతో ఈ పనులన్నీ చేస్తున్నాడు అన్నారు నారాయణమూర్తి గారు. అద్వైత్ ఎవరితో ఏం మాట్లాడకుండా అశ్వి దగ్గరికి వెళ్ళి, అసలు ఈ విషయం నువ్వెందుకు నా దగ్గర చెప్పలేదు? అశ్వి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు అద్వైత్. మావయ్య టైం చూసుకొని చెప్దాము అన్నాడు. అందుకే నేను ఈ విషయం చెప్పలేదు. నీకు చెప్పిన తర్వాతే అవంతికకి, జీవన్కి చెప్పాలి అనుకున్నాను. అందుకే వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పలేదు
తలదించుకునే సమాధానమిచ్చింది అశ్వి. ఇంకేమైనా దాస్తున్నారా నా దగ్గర? అందరి వైపు చూస్తూ అడిగాడు అద్వైత్. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపారు అందరూ. సరే అయితే అంటూ అందరితో మామూలుగా మాట్లాడాడు. అద్వైత్ మళ్ళీ నార్మల్ అవ్వటం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా. ఇక ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉండి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు జై. ఇక రాత్రి భోజనాలు అయిపోయాక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత భయపడ్డానో తెలుసా, నీకేమైనా అవుతుందేమో అని తన చుట్టూ చేతులు వేసి చెప్పాడు అద్వైత్. నేను కూడా కొంచెం భయపడ్డాను బావా, నిన్ను చూడకుండా చచ్చిపోతానేమో అని. కానీ మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చంపేస్తాను, అర్థమవుతుందా? నిన్ను నన్ను ఇంకెవ్వరూ దూరం చేయలేరు. ఆ అరుణ్ గాడిని కూడా సేఫ్ ప్లేస్లో బంధించేశా. అక్కడి నుంచి వాడు తప్పించుకోవడం అనేది కల మాత్రమే అంటూ అశ్వి వైపు చూస్తూ, ఇందాక నాకు బాగా భయపడిపోయినట్టున్నావు, మరి ఎంత గట్టిగా అరిచావు? అమ్మో, అసలు ఎంత భయమేసిందో తెలుసా? ఆ భయంతోనే ఈరోజు రాత్రికి కూడా అవంతిక దగ్గర పడుకుందాం అనుకున్నా. మళ్ళీ నువ్వెక్కడో తిడతావో అని ఇలా వచ్చాను. భర్త వైపు కాకుండా ఏటో చూస్తూ చెప్పింది. మంచి పని చేశావు, లేదంటే ఇప్పుడు కూడా నా చేతిలో తిట్లు తినేదానివి. అవును, అదే తెలుస్తుంది. అయినా ఎందుకు బావా నీకు అంత కోపం? మావయ్య వాళ్ళు నీకు నిజం చెప్పలేదు అంటే ఏదో ఉంది అని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇలా తాగేసి దేవదాస్ అయిపోదాం అనుకుంటున్నావా? నా పార్వతి ఇక్కడే ఉండగా నేను దేవదాస్ ఎందుకవుతా? కన్ను కొడుతూ చెప్పాడు. సర్లే, ఈ మాటలకేం తక్కువ లేదు. ఇంతకీ ఇది చెప్పు, తాతయ్యని ఒప్పించి వర్షాన్ని కూడా మన ఇంటికి తెచ్చుకుందాం బావా, ఏమంటావ్? అడిగింది అశ్వి. వర్ష గురించి పక్కన పెట్టు, ముందు మన గురించి ఆలోచించండి మేడం. అయినా తాతయ్య ఇప్పట్లో వర్షాన్ని యాక్సెప్ట్ చేయరు. ముందు అవంతిక పెళ్ళి అవ్వాలి, అప్పుడే వర్ష ఈ ఇంటికి వస్తుంది తమరి తోటి కోడలిగా. ఆ, అప్పుడు జీవన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా బావా. అవునవును, తమరికి మొగుడు హ్యాపీనెస్ కంటే ఇంట్లో అందరి హ్యాపీనెస్ ముఖ్యం. మొహం పక్కకి తిప్పుకుంటూ చెప్పాడు. ఇప్పుడు మా శ్రీవారి హ్యాపీనెస్కి ఏమైంది? చాలానే అయింది. అదే ఏమైంది? ఇప్పుడు కాదులే, రేపు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అక్కడ చెప్తా అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా ఇంకొక వైపుకి తిరిగి పడుకుండిపోయాడు. అదేంటో చెప్పకుండా పడుకుంటావా బావా అంటూ అద్వైత్ బుర్ర తినడం మొదలుపెట్టింది. నీకు నేనంటే అస్సలు భయం పోయిందే. స్టార్టింగ్లో ఉన్నట్టుంటే అప్పుడు తిక్క కుదురుతుంది అమ్మగారికి. ఆ మాటకి మొహం ముడుచుకొని వెళ్ళి సోఫాలో పడుకుంది. అశ్వి చేస్తున్న పనులకి నవ్వుకుంటూ ఉన్నాడు అద్వైత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.